నమస్కారం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ను ప్రభావితం చేసే కొన్ని కీలక పరిణామాలను ఈరోజు కాస్త లోతుగా చూద్దాం. ఈ విశ్లేషణ మీకు కోల్డ్వేడ్ బ్యాంకర్స్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ వారి సౌజన్యంతో అందిస్తున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాపర్టీ, రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభావితం చేసే వార్తలతో ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండండి. ఏజెంట్లు, కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు, ఇంకా రియల్టర్లు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సిన సమాచారం ఇవ్వడమే మా ప్రయత్నం. సరే, ఈ రోజు మనం నాలాల ఆక్రమణల తొలగింపు ఒకటి, జూబ్లీ హిల్స్ లో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, కొత్త సర్వేర్ల నియామకం గురించి, కొత్త ఎక్స్ప్రెస్ హైవే, రైలు మార్గం ప్రతిపాదనలు, ఇంకా జూన్ నెల రిజిస్ట్రేషన్ నంబర్స్, వీటి గురించి మాట్లాడుకుందాం. సరే, మొదలు పెడదామా? ఫస్ట్, లోకల్ డెవలప్మెంట్స్. ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదా, దానిపై వచ్చిన కంప్లైంట్స్ తో హైడ్రా వాళ్ళు కొంచెం యాక్టివ్ అయ్యారు. కూకట్పల్లిలో ఐడియల్ చెరువు నాల అదేకంగా 7 మీటర్ల నుంచి 2 మీటర్ల కుచించుకుపోయిందట. అక్కడ ఇంకా ఖైరాతాబాద్ బుల్కాపూర్ నాల అది 8 మీటర్ల నుంచి 5 మీటర్లకు. ఈ నాలాల మీద ఉన్న ఆక్రమణలు తీసేశారు. ఇది చాలా అవసరమండి, ముఖ్యంగా వర్షాకాలంలో. వాటర్ లాగింగ్ సమస్యలు తగ్గాలంటే ఇది చేయాల్సిందే. ఆయా ప్రాంతాల్లో అంటే ఐడియల్ చెరువు దగ్గర హబీబ్ నగర్, శ్రీహరి నగర్ వాళ్ళకి, బుల్కాపూర్ నాలా దగ్గర తుమ్మల బస్తీ, ఆనంద్ నగర్ వాళ్ళకి ఇది పెద్ద రిలీఫ్. ఊరటనే కాకుండా లాంగ్ టర్మ్ లో ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? ఖచ్చితంగా. ఆస్తుల భద్రతకు ఇది ముఖ్యం. అంటే ఫ్లడింగ్ రిస్క్ తగ్గుతుంది కాబట్టి మేబీ ఆస్తుల విలువపై కూడా పాజిటివ్ ఎఫెక్ట్ ఉండొచ్చు. రైట్. అలాగే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కూడా కొన్ని పనులు స్టార్ట్ అయ్యాయి. సుమారు 5.15 కోట్ల రూపాయలతో. 5 కోట్లు. షేక్పేట ఫ్లైఓవర్ కింద స్పోర్ట్స్ ఎరీనా ఒకటి, తర్వాత హరిజన్ బస్తీలో సీసీ రోడ్లు, ఫుట్పాత్లు, దీనికి 3.15 కోట్లు. ఇంకా గురుద్వారా కమాన్ దగ్గర 1 కోటి రూపాయలతో, యూసుఫ్ గూడ కమలాపురి హాల్ దగ్గర ఇంకో 95 లక్షలతో సీసీ రోడ్లు వేస్తున్నారట. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఇలాంటి లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్స్ ఆ ప్రాంతంలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని పెంచుతాయి. అవును. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ వైపు వస్తే ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. సర్వేయర్ల నియామకం. ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్. ప్రతి మండలానికి ల్యాండ్ ఏరియాని బట్టి 4 నుంచి 6 లైసెన్స్డ్ సర్వేయర్లను, ఇంకా ప్రతి రెవెన్యూ విలేజ్ కి ఒక గ్రామ పాలనా అధికారి జీపీఓని నియమిస్తారట. అవును, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ స్ట్రెంగ్తన్ చేయడం, ట్రాన్స్పరెంట్ సర్వీసెస్ ఇవ్వడం మెయిన్ గోల్. ముఖ్యంగా ఆ కొత్త భూభారతి చట్టం అంటున్నారు కదా, దాని ప్రకారం రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్లు కంపల్సరీ చేసే ఆలోచన ఉంది. దానికి తగ్గట్టుగానే ఈ నియామకాలు. దీనికోసం ట్రైనింగ్ కూడా ఇచ్చారనుకుంటా. అవును, ఇప్పటికే 7,000 మందికి ట్రైనింగ్ పూర్తయిందట. జూలై 27న ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. మరి ఈ రీసర్వే అంటున్నారు, అది ఎంతవరకు వచ్చింది? పైలట్ ప్రాజెక్ట్ గా 5 గ్రామాల్లో కంప్లీట్ అయింది. మిగిలిన 413 గ్రామాల్లో కూడా చేస్తారట. రైతుల సమక్షంలోనే ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నామని అంటున్నారు. గతంలో ఇలాంటి ప్రయత్నాలు జరిగినప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చాయి కదా, ఈసారి నిజంగా గ్రౌండ్ లెవెల్లో ట్రాన్స్పరెన్సీ, స్పీడ్ పెరుగుతుందా? చూడాలి. సవాళ్లైతే ఉంటాయి, కానీ ఈ వ్యవస్థాగత మార్పులు, ట్రైన్డ్ స్టాఫ్, టెక్నాలజీ వాడకం, వీటన్నిటి వల్ల ల్యాండ్ రికార్డ్స్ యాక్యురసీ పెరిగి, డిస్ప్యూట్స్ తగ్గి, ట్రాన్సాక్షన్స్ లో కాన్ఫిడెన్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఇది లాంగ్ రన్ లో రియల్ ఎస్టేట్ మార్కెట్ కు చాలా ప్లస్. రైట్. ఇక ఫ్యూచర్ ప్లాన్స్ విషయానికి వస్తే, హైదరాబాద్ దగ్గర ఫోర్త్ సిటీ నుండి అమరావతికి ఒక గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే. ఓ, గ్రీన్ ఫీల్డ్ హైవేనా? అవును. అలాగే డ్రై పోర్ట్ నుంచి మచిలీపట్నం పోర్టుకు కొత్త రైలు మార్గం. ఇవి ప్రపోజల్స్ లో ఉన్నాయట. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ ఎక్స్ప్రెస్ హైవే ఐడియా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పుడున్న హైదరాబాద్ విజయవాడ హైవేకి ప్యారలల్ గా ఒక 10 కిలోమీటర్ల దూరంలో కడితే ఆ మధ్యలో ఉన్న ఏరియా అంతా ఇండస్ట్రియల్ గా డెవలప్ అయ్యే స్కోప్ ఉందని అంచనా వేస్తున్నారు. అంటే ఇది ఒక రకంగా ట్రాన్స్పోర్ట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ లాంటిదా? ఎగ్జాక్ట్లీ. అలాగే ఆ కొత్త రైల్ లైన్ పోర్ట్ కనెక్టివిటీని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ కి, లాజిస్టిక్స్ సెక్టర్ కి బూస్ట్ ఇస్తుంది. సో కనెక్టివిటీ పెరిగితే ఆటోమేటిక్ గా ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ యాక్టివిటీ కూడా పెరుగుతుందంటారా? ఖచ్చితంగా. బెటర్ కనెక్టివిటీ ఇండస్ట్రీస్ ని అట్రాక్ట్ చేస్తుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, దాంతో పాటు రియల్ ఎస్టేట్ డిమాండ్ కూడా. అయితే ఇవి ఇంకా చాలా ఎర్లీ స్టేజెస్ లో ఉన్నాయి. ఇవి రియాలిటీ అవ్వడానికి చాలా టైం, రిసోర్సెస్ పడుతుంది. కరెక్ట్. సరే, ఫైనల్ గా మార్కెట్ నంబర్స్ చూద్దాం. జూన్ 2025 లో హైదరాబాద్ లో అంటే 4 జిల్లాల పరిధిలో 6,391 ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇది ఈ క్యాలెండర్ ఇయర్ లో మంత్లీ హైయెస్ట్. మే నెల కన్నా 6,177, ఒక 3% ఎక్కువ. కానీ పోయిన ఏడాది జూన్ 7,056 తో పోలిస్తే మాత్రం 9% తక్కువ. అవును, ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఒకటి, ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే తగ్గుదల ఉంది. 2, మంత్ ఆన్ మంత్ చూస్తే పెరుగుదల కనిపిస్తోంది. ఇంకా ముఖ్యమైన విషయం, మార్కెట్ కాంపోజిషన్ మారుతోంది. అంటే ఎలా? ₹1 కోటి ఆ పైన విలువ చేసే ఇళ్ల వాటా లాస్ట్ ఇయర్ జూన్ లో 14% ఉంటే ఈ జూన్ లో ఏకంగా 21% పెరిగింది. ఓ వావ్, అంటే ఆల్మోస్ట్ డబుల్ దగ్గరలో. అదే టైంలో 50 లక్షల లోపు ఇళ్ల వాటా 60% నుండి 52%కి తగ్గింది. అంటే క్లియర్ గా లగ్జరీ సెగ్మెంట్ వైపు, హై వాల్యూ ప్రాపర్టీస్ వైపు షిఫ్ట్ కనిపిస్తోందన్నమాట. మరి ప్రైసెస్ సంగతి ఏంటి? ప్రైసెస్ కూడా బాగా పెరిగాయి. యావరేజ్ గా స్క్వేర్ ఫీట్ రేట్ పోయిన ఏడాదితో పోలిస్తే 15% పెరిగి రూ. 4,704కి చేరింది. 15%? అవును. రంగారెడ్డి జిల్లాలో అయితే ఏకంగా 20% గ్రోత్. యావరేజ్ రేట్ అక్కడ రూ. 5,455. ముఖ్యంగా ఏ ఏరియాలో ఈ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయి? మెయిన్ గా వెస్ట్ హైదరాబాద్ లోనే షేక్పేట, కొండాపూర్, హైటెక్ సిటీ, కోకాపేట ఈ ఏరియాలో ఎక్కువ. కొన్ని ఫ్లాట్స్ అయితే 5 కోట్లకు పైగా కూడా రిజిస్టర్ అయ్యాయని రిపోర్ట్స్ ఉన్నాయి. సో ఓవరాల్ గా చూస్తే
లోకల్ యాక్షన్స్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, లాంగ్ టర్మ్ ఇన్ఫ్రా ప్లాన్స్, మారుతున్న మార్కెట్ ట్రెండ్స్, చాలా ఫ్యాక్టర్స్ ఒకేసారి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సెక్టర్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. నిజమే. ఇన్ని మార్పులు జరుగుతున్నప్పుడు, అంటే ప్రభుత్వం భూ సర్వేలు, క్లియర్ రికార్డ్స్ మీద ఇంత ఫోకస్ పెడుతున్నప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. ఏంటది? దశాబ్దాల నాటి పాత ఆస్తులు, ముఖ్యంగా క్లియర్ డాక్యుమెంట్స్, సర్వే మ్యాప్స్ లేని ప్రాపర్టీస్ పరిస్థితి ఏంటి? ఈ కొత్త సిస్టమ్ వాటి వాల్యుయేషన్ పై, వాటి సేల్ అండ్ పర్చేస్ పై ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుంది? ఇది రాబోయే రోజుల్లో బయర్స్, సెల్లర్స్, ఇన్వెస్టర్లు కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఇది నిజంగా ఆలోచించాల్సిన పాయింటే. సరే, ఈ విశ్లేషణ మీకు అందించిన వారు కోల్డ్వెల్ బ్యాంకర్స్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్. ధన్యవాదాలు.